దాన్ని కాపాడడానికి అమర్నాథ్ గౌడ్ 10వ తరగతి అక్కను వేధిస్తా ఉంటే మా అక్కను వేధిస్తున్నారు ఏంటి అని అడిగి తల్లిదండ్రులకు రిపోర్ట్ చేశాడని దారుణంగా పెట్రోల్ పోసి నడి రోడ్లో చంపేశారు, కాల్చేశారు. కాల్చిన వాళ్ళు రోడ్డు మీద బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. వీళ్ళు భయపడిపోయి బయట వచ్చే పరిస్థితి లేదు. అది ఈరోజు అక్కడ పరిస్థితి. ఇలాంటివన్నీ 1-2 సంఘటనలు కాదు. ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఎవరికైనా రక్షణ ఉందా? రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, కడాన మీరు నేనన్నీ వదిలేద్దాం. సొంత చెల్లెలి జన్మనిచ్చిన తల్లి పైన కూడా సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారో మీరే చూశారు. ఇంకేం మాట్లాడతాం? ఆ అవమానానికి నేను కూడా గురయ్యా సాక్షాత్తు అసెంబ్లీలో. ఆ రోజు చెప్పా, మళ్ళీ ఇది అసెంబ్లీ కాదు, ఇది గౌరవ సభ. మళ్ళీ ఈ సభను గౌరవ సభ చేసిన తర్వాతనే అడుగు పెడతానని బయట వచ్చా. నా జీవితంలో 24 క్లేమోర్ మైన్స్ అలిపిరి దగ్గర నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు కూడా నా కళ్ళలో నీళ్లు రాలేదు. కానీ ఆ రోజు నన్ను అవమానం చేసిన దానికి నా కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి. నేను బాధపడ్డా. అది నా జీవితంలో మొట్టమొదటిసారిగా బాధపడిన సందర్భం ఏదైనా ఉంటే ప్రాణానికి బాధపడలేదు. కానీ ఈ దుర్మార్గులు చేసిన అవమానానికి నేను కూడా కళ్ళ నీళ్లు పెట్టుకున్నానంటే ఒక్కసారి 5 కోట్ల మంది ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి తప్పలా. సరే, ఇటీవల జరిగిన పరిణామాలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ నేను మాట్లాడడం లేదు. ఒక దళిత డ్రైవర్ని ఎమ్మెల్సీ ఖర్చులు ఇస్తా అంత్యక్రియలు చేసుకోమని పంపించాడంటే అలాంటి